పాలు మినహాయిస్తే ఇంకేమైనా ఫుడ్స్ ఉన్నాయా మంచి నిద్ర పట్టడానికి? పూర్వకాలం నుంచి మనం ఎలా తింటున్నాము, ఏం తింటున్నాము, అవి ఎందుకు మార్చుకోవాలి? అందరి బాడీస్కి ఒంటి తీరికి సరిపడే డైట్. అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయింది కీటో డైట్? తేజస్వి గారు, ఇప్పుడు మీరన్నట్లుగానే ప్రీవియస్ ఎపిసోడ్స్లో మీరు చెప్పినట్లుగానే ఒక్కొక్కల బాడీని బట్టి, వాళ్ళ ఒంటి తీరుని బట్టి వాళ్ళు తీసుకునే డైటు, వాళ్ళు తీసుకునే ఫుడ్ ఆధారపడి ఉంటుంది, వాళ్ళకి పడే వాటిని బట్టి ఉంటుంది. కరెక్టే. కానీ ఇక్కడ మనకే అంత అవకాశం లేదు. అందరూ ప్రేక్షకులు మనల్ని చూస్తూ ఉంటారు కాబట్టి అందరికీ సరిపడే డైట్ ఏదైనా, అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, లిక్విడ్ డైట్ అంటారు, ఇంకేవేవో చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఏది హెల్దీ అసలు? అందరి బాడీస్కి ఒంటి తీరికి సరిపడే డైట్ ఒకటి చెప్పండి. సో ఎస్, బేసికలీ ఇప్పుడు ఒక క్లోత్స్ ఫ్యాషన్, బట్టల ఫ్యాషన్ లాగా ఇవి కూడా ఒక ఫ్యాషన్ టైం వస్తుందన్నమాట. సడన్ గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, లేకపోతే కీటో డైట్ అంటారు, ఇంకొక ఏదో డైట్ అంటారు, లిక్విడ్ డైట్స్ అంటారు, ఓన్లీ బనానా డైట్ అని అట్లా కూడా ఉంటది, ఓన్లీ పుచ్చకాయ తిన్న వాళ్ళు కూడా అట్లా కూడా ఉంటుంది. సో బేసికలీ ఇవన్నీ ఎందుకు చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అలవాట్లు ఏంటి, పూర్వకాలం నుంచి మనం ఎలా తింటున్నాము, ఏం తింటున్నాము, అవి ఎందుకు మార్చుకోవాలి? డెఫినెట్గా కొన్ని మార్పులు చేయాలి. మన ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్ ప్రకారం కొన్ని మార్పులు చేసుకోవాలి, కానీ మరి ఎక్కువ మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ప్రదేశాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది చపాతీలు తినడం అనేది. అదే మనం చేస్తే ఓవర్ హీట్ అయిపోయి చాలా ఇబ్బంది పడిపోతాం. అవును, ఎందుకంటే వాళ్ళ ప్రదేశాలు బట్టి వాళ్ళు అలాంటి ఫుడ్స్ పెంచుకున్నారు, అలాంటి ఫుడ్స్ వాళ్ళు పండించారు, అండ్ అలాంటి ఫుడ్స్ తింటున్నారు. మనకి ఎక్కువ సౌత్ అంటే మనకి ఎక్కువ రైస్ ఉంటుంది కాబట్టి అది అలవాటు. సో అది మానుకోవాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని కండిషన్స్ బట్టి మార్చుకోవచ్చు, కొన్ని నార్మల్ పీపుల్కి అయితే మార్చుకోవాల్సిన అలవాటు అవసరం లేదు. సో నార్మల్గా మనం ఎప్పుడు పూర్వకాలం నుంచి ఎప్పుడు ఏం తింటున్నామో, పుట్టినప్పటి నుంచి ఏం తింటున్నామో అవే హెల్దీగా వండుకుంటూ హెల్దీగా చేసుకుంటే పర్వాలేదు. అసలు ఇట్లాంటి కీటో డైట్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ మనకి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీటో డైట్ అంటే ఏంటి? ఎక్కువగా కొవ్వు తింటూ, ఎక్కువగా ప్రోటీన్ అంటే మాంసాహారం లాంటి ఆహారం ఎక్కువ తింటూ, కొవ్వు పదార్థాలు ఎక్కువ తింటూ చేయాలన్నమాట. ఈ ధాన్యాలు తగ్గించాలి, కంప్లీట్ ఆపేయాలి, జీరో చేయాలి. అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయింది కీటో డైట్? కీటో డైట్ ఎందుకు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఒక మెడికల్ రీజన్ వల్ల స్టార్ట్ అయింది. బరువు తగ్గడం కోసం స్టార్ట్ చేయలేదు, కనిపెట్టుకోలేదు అసలు కీటో డైట్. బరువు కోసం కాదు, ఇది సీజర్స్ అని ఒక కండిషన్ ఉంటుంది, ఎపిలెప్సీ అని. సో ఎపిలెప్సీ అంటే మామూలుగా చెప్పాలి అంటే ఫిట్స్ వచ్చే పిల్లలకి కానీ ఎక్కువగా వస్తుంటే ఆ కండిషన్ వాళ్ళకి ధాన్యాలు, అన్నం ఇట్లాంటివి, బియ్యం ఇట్లాంటివి మానేస్తే కీటో డైట్ ఇచ్చినప్పుడు ఫిట్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ఇది దానికి రిలేటెడ్. దానికోసమని కీటో డైట్ అనేది స్టార్ట్ చేశారు. ఇది ఫిట్స్ అనేవి తగ్గిపోతున్నాయని. చాలా మందికి బరువు తగ్గడం అనేది ఈజీ వేస్ కావాలి అండ్ చాలా క్విక్ రిజల్ట్స్ కావాలి అనే వాళ్ళకి కీటో డైట్ ఈజీ కదా చేయడం అనేది, వాళ్ళు అలా ఫాలో అవ్వడం. నాన్ వెజ్ తినచ్చు, ఫ్యాట్ తినచ్చు అట్లా. సో అందుకు ఇట్లా స్టార్ట్ చేశారనమాట. సో దీనికోసమని స్టార్ట్ చేశారు. సో మెడికల్ రీజన్ వల్ల స్టార్ట్ చేసింది, అది యాక్చువల్లీ తప్పుగా ప్రమోట్ చేసి వెయిట్ లాస్ కోసం అని ప్రమోట్ చేస్తున్నారు. కానీ వెయిట్ లాస్ అయ్యారు కదా? ఎస్, వెయిట్ లాస్ అయ్యారు, వెయిట్ లాస్ అవ్వలేదు అని చెప్తలేదు. బట్ ఇక్కడ మనం కొవ్వు పదార్థాలు అనేది ఎక్కువగా తీసుకుంటున్నాం. ఏదో ఒక టైంలో మనం ఆపేసినప్పుడు మన కొలెస్ట్రాల్ అనేవి పెరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తాయి ఎక్కువగానే. ఓకే, సో కన్ఫర్మ్డ్గా రీసెర్చ్ అనేది వెరీ డేంజరస్ అని చెప్తలేదు, కానీ ఇట్ ఈస్ నాట్ అ సేఫ్. ఇది సేఫ్ కాదు, లాంగ్ టర్మ్గా సేఫ్ కాదు, సజెస్టబుల్ కాదు. 1 year చేయగలరు మీరు కీటో డైట్. 1 year తర్వాత మానేసి మీరు మామూలుగా అన్నం తినడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మళ్ళీ బరువు పెరిగిపోతారు.
ఓకే. ఎస్, పెరిగిపోతారు. సో అందుకనే మనం తినే నార్మల్ ఆహారం, ఇప్పుడు మనం ఇండియన్స్ అనేది నార్మల్గా అన్నం, పప్పు, ఇట్లా చపాతీలు కానీ, దోశలు, ఇడ్లీ, ఉప్మా ఇట్లాంటివి తినేవి అలవాటు కాబట్టి ఇట్లాంటివి తింటూనే బరువు తగ్గచ్చు, హెల్త్ మెయింటైన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, బ్యాలెన్స్డ్గా చేసుకోవచ్చు. త్వరగా పెరగరు కూడా అలా త్వరగా తగ్గితే. పెరగరు. అవును, యా. సో ఇట్లా చేసుకుంటూ రావాలి, కానీ ఇట్లాంటి వెరైటీ డైట్స్ చేసుకుంటూ హెల్త్ పాడు చేసుకోకూడదు. కొంతమందికి సో ఇప్పుడు వచ్చేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, కొంతమంది చాలా ఎక్కువగా ఫాలో అవుతారు ఇది. ఎస్, కరెక్ట్. 16 అవర్స్ 18 అవర్స్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. ఫాస్టింగ్ మంచిదే, అంటే మన లోపల ఒక మెషిన్ ఉంటుంది, అంటే అదొక డైజెస్టివ్ మెషిన్, అది డైజెషన్ చేసే మెషిన్, అది దాన్ని కొంచెం రిలాక్స్ చేస్తున్నట్టు ఉంటుంది ఫాస్టింగ్ చేసినప్పుడు. సో ఆ ఫాస్టింగ్ చేసినప్పుడు కొంచెం ఈజీగా అరిగేది తింటే, లైక్ ఫ్రూట్స్ కానీ లేకపోతే జ్యూసులు తాగడం అలాంటివి చేస్తారు. సో అవి చేసుకోవచ్చు, నెలకు ఒకసారి 2 సార్లు చేసుకుంటే పర్వాలేదు. కానీ సంవత్సరాల కొద్దీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అవును. సో ఇప్పుడు ఇది చాలా మంచిది, అస్సలు మంచిది కాదు అనేది రీసెర్చ్ ఇంకా కరెక్ట్గా చెప్పలేకపోతుంది. కొంత రీసెర్చ్ ఏం చెప్తుంది, మంచిది, ఫాలో అవ్వచ్చు అంటున్నారు. కొంచెం రీసెర్చ్ ఏమో మరీ ఎక్కువగా కూడా ఓవర్గా కూడా ఫాలో అవ్వద్దు అని కూడా, కొన్ని రోజుల వరకు చేయొచ్చు, మితిమించి చేయకూడదు అట్లా. సో మన బాడీకి ఏది అలవాటు అయిందో అదే పెట్టుకుంటే పర్వాలేదు. ఎందుకు బాడీ ఇంకొక షాక్లోకి వెళ్ళిపోకూడదు. ఫస్ట్ మీరు రోజు పొద్దున్న టిఫిన్ పెట్టడం, మళ్ళీ ఏమో మధ్యాహ్నం ఒక భోజనం, రాత్రికి భోజనం ఒక టిఫిన్ పెట్టే అలవాటు మీ బాడీకి, మీ మైండ్కి కూడా అదే అలవాటు. ఆ టైంకి మీ బాడీలో అరుగుదలకి కావాల్సిన జ్యూసెస్ అన్ని రిలీజ్ చేస్తుంది మీ మైండ్. ఇప్పుడు నాకు ఫుడ్ పంపిస్తున్నారు, నేను ఇప్పుడు డైజెస్ట్ చేసుకోవాలని అర్థమైపోతుంది మైండ్కి. అదొక క్లాక్ అనమాట. ఓకే. సో ఇప్పుడు సడన్గా మీరు మానేసి, లేదు నేను ఇప్పుడు రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తాను, సో 16 గంటలు 17 గంటలు ఏమీ తినను అని అన్నారనుకోండి, అది మీ బాడీ మైండ్కి అలవాటు అవ్వడానికి చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ 20-21 డేస్ పడుతుంది. ఆ 21 డేస్ యాక్చువల్లీ చాలా కష్టం, అది నిలబెట్టుకొని మనం ఫాలో అవ్వడం. ఓకే, ఆ ఇబ్బందుల గురించి ఎవరు మాట్లాడరు. దాని తర్వాత వాళ్ళకి కనపడే ఆ ఈజీ రిజల్ట్స్ ఉంటాయి కదా, అప్పుడు వాటి గురించి మాట్లాడతారు, సాటిస్ఫాక్షన్. యా. సో ఆ 21 డేస్ ఏమవుతుందంటే తలనొప్పి రావడం, ఎక్కువ మూడ్ స్వింగ్స్ అవడం, చిరాకు ఎక్కువ రావడం, ఇట్లాంటివి అవుతుంటాయి. ఎందుకు? ఎనర్జీ సరిపోదు, నిద్ర సరిగ్గా పట్టదు, లేకపోతే చాలా నీరసం వచ్చేసి మధ్యాహ్నంకి అసలు ఏమీ ఓపిక ఉండదు, మైండ్ పనిచేయదు. ఏదైనా ఆఫీస్లో పని చేయాలన్నా, ఇంట్లో పని చేయాలన్నా మైండ్ పనిచేయదు, ఎందుకంటే మీరు ఏం ఆహారం ఇస్తలేదు మైండ్కి పని చేయడానికి. అవును. సో అందుకు ఇలాంటి ఇబ్బందులు అనేవి ఎక్కువగా వస్తాయి. అది. సో ఇట్లాంటివి చేసే ముందు డెఫినెట్గా మీరు ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజుల వరకు చేయొచ్చో ఒక డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ కానీ కనుక్కొని చేస్తే మంచిది. వాళ్ళ హెల్ప్ తీసుకొనే చేయాలి. ఓకే, అలా చేస్తే హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, త్వరగా పెరిగే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. నాట్ ఓన్లీ వెయిట్ లాస్, కొంతమందికి ఫాలో అయిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏం చేంజ్ కనిపించదు, వెయిట్ లాస్ తగ్గరు, వెయిట్ లాస్ అవ్వదు. నేను చూశాను, సొంతంగా నేను చూశాను. నార్మల్గా 3 పూటలు కొంచెం కొంచెం తినడం అలా చేసిన వాళ్ళు బరువు తగ్గారు. కొంతమంది అలా కూడా ఉన్నారు, నేను ట్రీట్ చేసిన క్లయింట్స్కి అట్లా. సో అందరికీ పనికొచ్చేలాగా ఉండదు ఇది. సో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అనే కాన్సెప్ట్ మానేయాలి ఫస్ట్. మన బాడీకి సరిపడే డైటే మనం చేసుకుంటే హెల్దీగా తగ్గచ్చు. ఎస్, చక్కగా. సో నిద్ర కూడా పట్టదు ఇట్లా ఆకలితో ఉన్నప్పుడు, తిననప్పుడు, డైట్ లో ఉన్నప్పుడు. ఈ నిద్ర పట్టకపోవడం వల్ల దీనికి సంబంధించిన రోగాలు వచ్చేయటం స్టార్ట్ అవుతుంది. అవును. మంచి నిద్ర పట్టాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి? అంటే డైట్ కాదు, కానీ కొన్ని ఫుడ్స్ ఉంటాయి. లైక్ ఎప్పుడు మనం అమ్మమ్మలు తాతమ్మలు చెప్తుంటారు, పాలు తాగి పండుకోండి అని కదా. ఎందుకంటే పాలలో ఒక కెమికల్ అనేది న్యాచురల్గా ఉంటుంది. ఓకే, సో ఆ కెమికల్ అనేది మనకి నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తుంది. పసుపు వేసుకొని తాగండి. పసుపు ఎందుకు వేసుకుంటారు? ఏదైనా ఇన్ఫెక్షన్స్ రాకుండా. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూనిటీ పెంచుతుంది కాబట్టి పసుపు వేసుకొని తాగమంటారు. అట్లా ఎస్పెషలీ చలికాలంలో
పొద్దున్నే లెగిసేసరికి రాత్రి మంచుకి కొంచెం జలుబు చేసి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాబట్టి వెచ్చగా తాగటం వల్ల పసుపు వేసుకొని తాగితే అప్పుడు పొద్దున్న లెగిసేసరికి అలాంటివి ఏమీ రావు కాబట్టి అలా వేసుకొని తాగమంటారు. తాగమంటారు కరెక్టే, పసుపు వేసుకొని పాలు తాగమంటారు. కానీ అది ఒకప్పుడు కాలంలో చక్కగా మంచి పాలు దొరికేవి తాగుతారు. కానీ ఇప్పుడు ఏ డాక్టర్ చూసినా డైరీ ఆపేయండి, తాగద్దు అని చెప్తున్నారు. పాలు మినహాయిస్తే ఇంకేమైనా ఫుడ్స్ ఉన్నాయా మంచి నిద్ర పట్టడానికి? ఎస్, కొన్ని నట్స్ ఉన్నాయి, లైక్ అక్రోట్, ఓకే, అవి అండ్ చియా సీడ్స్ కొంచెం ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటే ఇట్లాంటివి కొంచెం, కానీ ఎక్కువ రోజులు తీసుకోవాలి. అట్లీస్ట్ ఒక నెల 2 నెలలు తీసుకుంటే అప్పుడు రాత్రి మీకు మెల్లగా పడుకునే ముందు పడుకునే కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. సో చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు కంప్లీట్గా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిపోయినట్టు. ఎస్, అవును. థ్యాంక్ యూ తేజస్వి గారు. థ్యాంక్ యూ.